హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే వింటర్ ఫేస్ క్రీమ్ అనమాట, డే అండ్ నైట్ క్రీమ్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వింటర్ డే అండ్ నైట్ క్రీమ్ ఏంటి అంటే చిన్నలు, పెద్దవాళ్ళు, మేల్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగ ప్రిపేర్ చేయడం అంటే నేనైతే ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట. మనం ఇది ఒక 20 డేస్కి అలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాము. ఇక్కడైతే మనము వాస్లిన్ జెల్లీ ఉంటుంది కదండి, మనకు 5 రూపీస్లో కూడా అవైలబుల్లో ఉంటుంది, అది అనమాట. ఒక చిన్న టీ స్పూన్ అంత అయితే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకోండి. మన ఫేస్లో ఉండే మాయిశ్చర్ని స్కిన్లో అలాగే లాక్ చేసి పెడుతుంది అనమాట మనకి వాస్లిన్ జెల్ అనేది. సో అందుకని అది మెయిన్ బేస్. సో ఇది బాగా మిక్స్ చేయండి. మనం తర్వాత యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్తో ఏంటంటే ఇది మనకి అంత త్వరగా మిక్స్ కాదనమాట వాస్లిన్ అనేది. సో అందుకని అలోవెరా జెల్ వేసాక దాన్ని కాస్త మిక్స్ చేసేయండి. సో అలోవెరా జెల్ కూడా ఏంటంటే మనకి ఫేస్లో మంచి గ్లో వస్తుంది, స్మూత్గా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అంతా గ్లిసరిన్ అనమాట. మీది చాలా ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం గ్లిసరిన్ని స్కిప్ చేసేయండి. గ్లిసరిన్ వద్దు మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే మీరు అలోవెరా జెల్ యాడ్ చేసుకోకపోయినట్లయితే విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోండి. అంటే కొంతమందికి సూట్ అవ్వదు కదా, సో అందుకని అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్. సో ఇదేంటంటే మనకి ఫేస్కి అతుకుపోయినట్టు అట్లా ఏం ఉండదన్నమాట, ఆయిలీగా. సో చూసారు కదా, ఇదైతే బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఒక 4 to 5 టీ స్పూన్స్ అంతా రోజ్ వాటర్ యాడ్ చేయండి. సో ఇక్కడ నేనైతే అందాజాతో వేసేసాను, అది ఒక 4 to 5 టీ స్పూన్స్ ఉంటుందన్నమాట రోజ్ వాటర్. ఇది బాగా మిక్స్ చేయండి దాన్ని మొత్తం. సో ఇది డే టైంలో కూడా పెట్టుకోవచ్చు, నైట్ టైం అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకా డే టైంలో అయితే ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే అయిపోతుంది. మనకి టోనర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట, ఎందుకంటే మనం రోజ్ వాటర్ యాడ్ చేస్తాం కదా. సో ఇది దాదాపు ఒక 20 డేస్ వరకు, 25 డేస్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొద్దిగా ప్యాచ్ చిన్నగా ఏమంటారు తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెష్గా ఉంటుంది కదా, నిల్వ ఉండదు అని కాదు, ఎందుకంటే మనకు అక్కడ అన్నీ నిల్వ ఉండేటివి కదా. సో నో ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా ఉంటే దాంట్లో వేసుకోండి. ఇది కొంచెం నేను చిన్నది, నా దగ్గర వేరే క్రీమ్ ఉంది దాంట్లో, అందుకే పెద్ద దాంట్లో వేస్తున్నాను అనమాట. సో చిన్నది ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్, మనకి రూమ్ టెంపరేచర్లోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. రూమ్ టెంపరేచర్లో అయినా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే కొద్దిగా క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని 20 డేస్ వరకు అలా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.